అందరికీ నమస్తే. ఈరోజు చాలా బాధాకర విషయం ఏంటంటే నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారిని తన స్కూల్లోనే చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు హత్య చేసి డబ్బుతో పారిపోవడం చాలా సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల స్టేట్ చీఫ్ అడ్వైజర్ గారిని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రభుత్వం కూడా వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, మరి దీనికి బాధ్యులు ఎవరు? సమాజం ఎటు వెళ్తుంది? మనందరం కూడా ఒక డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మన భారత ప్రభుత్వం ఎన్నో విధాలుగా కృషి చేస్తుంది. మరి ఈ పిల్లలు ఈ డ్రగ్స్ అడిక్ట్ ఎలా అవుతున్నారు? తల్లిదండ్రులు పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఒక పిల్లాడి భవిష్యత్తు ఒక తరగతి గది మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చేతిలోనే ఉంటుంది. అలాంటిది ఒక తల్లిదండ్రులు గురువుకు సహకరించకుండా, పాఠశాల యాజమాన్యానికి సహకరించకుండా, అతడు చేసే తప్పులను అప్పుడప్పుడు ఎత్తి చూపి యాజమాన్యాలు తల్లిదండ్రులకు చెప్పినా సరే వాళ్ళ పిల్లల తప్పులు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళ పిల్లల తప్పులను యాక్సెప్ట్ చేసి నీకు ఇంకోసారి జరగకుండా చూస్తామని చెప్పి పిల్లల్ని మందలిస్తే ఒక ఉపాధ్యాయులకు కూడా ధైర్యంగా ఉంటుంది. మా బాబు తప్పు చేయడు అని ధైర్యంగా వాళ్ళకు సపోర్ట్ చేయడం మరింత పిల్లలకు వారికి సహకరించినట్లుగా అవుతుంది. వాళ్ళు చేసే పనులకు కూడా హద్దు లేకుండా పోతుంది. తల్లిదండ్రుల సపోర్ట్ ఎప్పుడైతే తప్పు చేసినప్పుడు పిల్లలకు దొరుకుతుందో ఇంకో తప్పు చేయడానికి కూడా వాళ్ళు భయపడరు. మరి ఈరోజు డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి విద్యార్థులకు డబ్బులు దొరకకపోతే కన్న తల్లినైనా సరే చంపేసి డబ్బులు తీసుకుపోయే పరిస్థితి కనబడుతుంది. ఆల్రెడీ జరిగింది కూడా. తల్లిదండ్రులను హతమార్చి డబ్బులు ఇంట్లో నుంచి దొంగిలించకపోవడం అనేది ఎలాంటి వ్యక్తులు పేకాట, డ్రగ్స్ ఇలాంటి అలవాటు ఉన్న వారు మాత్రమే చేయగలుగుతారు. అది మరి మనం మన పిల్లల్ని సక్రమంగా పెంచాలంటే ఏం చేయాలి? మనం పాఠశాలకు వెళ్ళి మన పిల్లాడి గురించి మా బాబు తప్పు చేయడం అని కాదు, ఆ ప్రిన్సిపాల్ను మీరు అడగాల్సిన ప్రశ్నలు ఉంటాయి. నాలుగు ప్రిన్సిపాల్ మీరు ఏమడగాలంటే, సార్ మా బాబు వలన మీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉందా? మా బాబు యొక్క ప్రవర్తన బాగుందా? మా బాబు ప్రవర్తన వల్ల ఇతర విద్యార్థులకైనా ఇబ్బంది కలుగుతుందా? టీచర్లకైనా ఇబ్బంది కలుగుతుందా? మా వాడి ప్రవర్తన ఎలా ఉంది? చదువు ఎలా ఉంది? ఇలాంటి ప్రశ్నలు వేసి ఆ ప్రిన్సిపల్తో మాట్లాడడం చాలా మంచిది. వారు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మీరు పిల్లలను పెంచినట్టయితే ఏ పిల్లోడు కూడా తప్పుదారిలో పోయే అవకాశం లేదు. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఈరోజు డబ్బు వెనకాల, ఉద్యోగం వెనకాల, వ్యాపారం వెనకాల వెళ్ళి తనకు అత్యవసరమైనటువంటి కుటుంబాన్ని మర్చిపోతున్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారని మర్చిపోతున్నారు. వాళ్ళకి కావాల్సినంత డబ్బులు, ఫోన్ పేలు, అలాగే ఫోన్లు, బైకులు, బుల్లెట్లు ఇవన్నీ ఇస్తున్నారు. మీరు వాళ్ళు ప్రేమతో చూస్తున్నారు, కానీ మీరు బాధ్యతతో చూడడం లేదు. మీరు ఒక బాధ్యత గల తల్లిదండ్రులుగా వివరించినట్టయితే పిల్లలు ఈరోజు మీ చేతులు దాటిపోరు. ఒక అబ్బాయి రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చిందంటే కారణం తెలుసుకోండి. ఒక అమ్మాయి రాత్రి 7:30 దాటి ఇంటికి వచ్చిందంటే కారణం తెలుసుకోండి. ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోండి. అవసరమైతే మీరు పిల్లలతో పాటు మీరు ప్రయాణం చేయండి. పిల్లలు ఒంటరిగా గదిలో ఉంచకండి. పిల్లలకు మొబైల్స్ ఇచ్చి ఒంటరిగా రూమ్లో వదిలేయకండి. మీరు ఎప్పుడు కూడా మీ పిల్లల్ని ఒక 8th 9th క్లాస్కి వచ్చిందంటే తప్పకుండా వాళ్ళ ప్రవర్తన మీరు ఎలా మారుతుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుంది. ఎప్పుడైతే తప్పుడు అలవాట్లకు అలవాటైనటువంటి విద్యార్థి యొక్క బిహేవియర్ రూడ్గా ఉంటుంది. తల్లిదండ్రికి అపోజ్ చేయడం, నీకేం తెలియదు నాకే తెలుసు, ఇలాంటి మాటలు పిల్లలను చూస్తాయి. కాబట్టి మనం ఒక పిల్లల్ని సక్రమంగా పెంచాలంటే నా దృష్టిలో గురువు, తల్లిదండ్రులు ఇద్దరు కలిస్తేనే పిల్లల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. మీరందరూ కూడా మీ స్కూల్ యాజమాన్యానికి, మీ టీచర్లకు ధైర్యంగా ఉండండి. వాళ్ళు మీకు భయపడేలాగా మీరు ప్రవర్తించకండి. మీరు ఏ టీచర్ని అయితే భయపడేలాగా ప్రవర్తిస్తారో ఆ టీచర్ మరుసటి రోజున మీ పిల్లల గురించి పట్టించుకోవడం మానేస్తుంది. మీ పిల్లడు తప్పు చేసినా వదిలేస్తుంది, హోంవర్క్ చేయకపోయినా వదిలేస్తుంది, స్కూల్కు రాకపోయినా వదిలేస్తుంది. చివరకు వాడు ఎలాంటి దుర్గుణాలకు అలవాటైనా మీ దృష్టికి తీసుకురావడం మానేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పాఠశాలకు సంబంధించి ఆ టీచర్లతో కానీ, ఆ ప్రిన్సిపల్తో కానీ మీరు చక్కని సంబంధాలు పెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.